గటక చేస్తున్నానండి, జొన్న గటక. తయారు చేసే విధానం చూపెడతాను ఫ్రెండ్స్. ముందుగా ఇలా పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకొని ఇది కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. దీని మీద మూత పెట్టుకుందాం, ఇట్లా పెట్టుకుందాం. వెనకట మా నాయనమ్మలు, తాతమ్మలు, మనమ్మలు అందరూ చేసిన వాళ్ళు ఇది. వెనకట అన్ని తాగినోళ్ళే. ఈ ఆరోగ్యానికి చాలా మంచిదండి, మందు లేని వస్తువు ఇది. పక్కన పెట్టుకొని దీంతో 3/4 కప్పు తీసుకున్నా కదండి పిండి. రెండు కప్పుల వాటర్ పోస్తున్నానండి. 2 కప్పుల వాటర్ పోసిన. 3/4 కప్పు జొన్నపిండి, 2 కప్పుల వాటర్ పోసిన. కాగినాక కొన్ని వాటర్ పక్కకు తీసుకోవచ్చండి, ఎక్కువ అయింది అనుకుంటే పోస్తున్నా. ఎసరు బాగా కాగినాక పోసుకుందామండి ఫ్రెండ్స్. ఎసరు కాగినాక బాగా కాగాలండి. కాగాక ఈ పిండి ఇందులో పోసుకుందాం ఫ్రెండ్స్. ఎసరు వచ్చిందండి, ఇప్పుడు ఇందులో పోసుకుందాము. గడ్డలు కట్టకూడదండి, గడ్డలు కడితే గింజలు గింజలు ఉంటుంది. నేను ఈ కప్పుతోటి 2 కప్పులు పోసాను కదండి. 3/4 కప్పు పిండికి 2 కప్పులు వాటర్ కరెక్ట్గా సరిపోయింది. ఇందాక తీసాను, మళ్ళీ అది యాడ్ చేశానండి. కరెక్ట్గా సరిపోయింది. 3/4 కప్పు దానికి 2 కప్పులు. ఇంకేమన్నా పడితే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. పట్టదు, నాకు తెలిసినంత మాత్రం. అయితే ఒకవేళ ఉడకకుంటే కొన్ని యాడ్ చేసుకోవచ్చండి. ఖచ్చితంగా సరిపోద్ది చూడండి. ఇది అమ్మమ్మకు వండుతున్నానండి రైసు. ఎందుకంటే ఆమెకు పెట్టచ్చో లేదో నాకు తెలియదు, అందుకోసమే బియ్యం అమ్మమ్మకు కూడా వండుతున్నా. అది నాకు ఒక్కదానికేనండి. చూడండి ఫ్రెండ్స్, మా చిన్నతనాన్ని అయితే మా అమ్మ జొన్నలు తొక్కి ఇసురకొచ్చి గటక చేసేదండి. అదైనా ఎప్పుడో ఒకసారి, ఎక్కువ మాకు గటకలు అయ్యి మా నాన్న కూడా పెట్టలేదండి.
ఎందుకంటే ఆయన కూడా ఎక్కువ తినడు. మాకు ఇంట్లో గట్టకంటే చాలా ఇష్టం. జొన్నలకల్లా మా అమ్మ తీసుకొచ్చి జొన్నలకి ఇసిరి ఇట్లా గట్టక చేసేది పెద్ద కుండల. మా నాయనమ్మ కూడా చేసేదంట. మా నాయనమ్మకి 7 కొడుకులు అండి. 7 పెళ్ళిళ్ళు అయినా కూడా 7 అందరికి కూడా కుటుంబంగా పెద్ద కుండలు ఉండేదండి, గట్టకంట ఉండేదంట. నేనైతే చూడలేదండి. మా అమ్మ నాయనమ్మ చెప్పేది, మా అమ్మ చెప్పేది. వాళ్ళ కాలంలో అయితే గట్టక కూడా దొరకపోయేదట ఫ్రెండ్స్. ఇది కూడా దొరకపోయేదట. ఒక్కోసారి ఇదే ఎప్పుడు చేసుకొని నీళ్ళు వేసుకొని మజ్జిగ వేసుకొని తాగేటోళ్ళట ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఒక్కళ్ళు పోషించడానికే సుక్కలు చూస్తారు. ఇప్పుడు వెనుకటి రోజుల్లో ఎట్లా పెంచారో అర్థం కావట్లేదండి. మా నాయనమ్మ అంతమందిని కన్నదంటే అసలు నమ్మశక్యం కూడా కాదు. ఒక ఆడపిల్ల 7 మగవాళ్ళండి మా నాయనమ్మకు కొడుకులు. మొత్తం చచ్చిపోయిన వాళ్ళతో 12 మందిని కన్నదట ఫ్రెండ్స్. వినటానికి నవ్వొచ్చినా కూడా చాలా ఆశ్చర్యం అండి. మళ్ళీ ఎట్లా ఉండేటోళ్ళు, చింత పిక్క ఉన్నట్టుంటుంది మా నాయనమ్మ. చాలా గట్టిగా ఉండేది. మా తాత కూడా నడిస్తే భూమి అదిరిపోయేదండి. ఇలాంటి తిండి తింటే అలాగ ఉంటారని చెప్తున్నాను ఫ్రెండ్స్. అప్పటి తిండి వేరు, అప్పటి రోజులు వేరు ఫ్రెండ్స్. మనం తినేది ప్రతిదీ మందేనండి. ఇది ఎండాకాలం ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇంట్లో పిల్లలకు కూడా మనం చేసుకొని ఇష్టంగా, మన జొన్నలు తొక్కేది లేదు కాబట్టి ఇలాగ ఇసురుకున్నా పర్వాలేదండి, బాగుంటుంది. ఇది ఇసురుకొచ్చిందేనండి. చూడు, ఇసిరినట్టే ఉంది పిండి. దీంట్లో మజ్జిగ పోసుకొని తాగొచ్చు, పెరుగు పోసుకొని తాగొచ్చు, పప్పు చారు కూడా పోసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఒంటికి ఆరోగ్యం, సలవ కూడా ఫ్రెండ్స్. పిల్లలకు కూడా మంచిది, చిన్నలకు పెద్దలకు చాలా మంచిది ఆరోగ్యము. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గట్టక, జొన్న గట్టక, సద్ద గట్టక, ముజ్జొన్నలు అంటే ఇవే జొన్నలు బాగా తొక్కి పొట్టు లేకుండా చెరిగి కొంచెం ఆరబెట్టి ముజ్జొన్నలు అంటే తెల్లగా ఉండేది. అన్నం ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే ఇంతలా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తిన్నాను ఫ్రెండ్స్, పెట్టింది మా అమ్మ, తినలేక నవ్విలేది. దాంట్లోకి ఇంకా మటన్ కూర, చికెన్ కూర అయితే హైలైట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. కట్కా రెడీ అయిందండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. దీంట్లో కొంచెం మజ్జిగ పోసుకొని తాగాలండి.